వరంగల్ రూరల్, మోపాల, డిచ్పల్లి, జక్రాన్పల్లి, ఇందల్వాయి, దర్పల్లి ఈ 6 మండలాలకు సంబంధించినటువంటి కళ్యాణలక్ష్మి చెక్కులు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. సిరికొండ వాళ్ళు మాత్రం ఇవాళ లేవు. సో అందరూ కూడా మీ మీ పిల్లల యొక్క పెళ్లి చేసి వాళ్ళ చెక్కుల కొరకు మీరు రిసీవ్ చేసుకోవడానికి వచ్చారు. మీకు అందరు కూడా మీ శుభాకాంక్షలు. మరి ఈ సందర్భంగా మరి ఇక్కడ మన వేదిక మీద ఉన్నటువంటి మండల పార్టీ అధ్యక్షులందరికీ, అదేవిధంగా పెద్దలు మన మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి గారికి, మరి రాజేందర్ గారికి, బాగారెడ్డి గారికి, షాదుల్లా గారికి, గంగారెడ్డి గారికి, మార్కెట్ కమిటీ డైరెక్టర్స్ కూడా ఉన్నారు. అందరూ మండల పార్టీ అధ్యక్షులు ఉన్నారు. కిరణ్ గారికి, యూత్ పిల్లలు అందరూ, వినోద్, వీళ్ళందరూ కూడా పేరు పేరున పత్రికా విలేకరులకు అందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ, అంటే మనకి ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండడం వల్ల, ఎన్నికల కోడ్ ఉండడం వల్ల ఈ చెక్స్ డిస్ట్రిబ్యూషన్ కొద్దిగా ఆలస్యమైంది. తర్వాత రేపటి నుండి కూడా మరి అసెంబ్లీ ఉంటున్నది. మళ్ళీ నేను ఇక్కడ అందుబాటులో ఉండనని చెప్పేసి కొంచెం మీకు ఇబ్బంది అయినా కానీ నేనే మండలంకి వచ్చి ఎంపీడీ ఆఫీస్లో ఇవ్వాల్సి ఉండే, కానీ ఇక మరి రోజుకొక మండలం అంటే లేట్ అవుతుందని చెప్పి రేపటి నుండే మనకు అసెంబ్లీ ఉంది. మళ్ళీ రేపు హైదరాబాద్ వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. మళ్ళీ ఇంకా ఆలస్యం కాకుండా కొద్దిగా ఇబ్బంది అయినా కానీ మీకు మరి దర్పల్లి వాళ్ళను, జక్రన్పల్లి వాళ్ళను, ఇందల్వాయి వాళ్ళను అందరూ కూడా ఇక్కడికే పిలిచి చెక్కులు ఇవ్వడం జరుగుతూ ఉంది. మండల వారీగా, విలేజ్ వారీగా మీరు అందరూ వచ్చి చెక్కులు తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ, ముఖ్యంగా ఈ సందర్భంగా మీ అందరూ కూడా ఇంత పెద్ద మంది ఒకసారి మనం ఇంతమంది కలిసినాం కాబట్టి మీకు కొన్ని విషయాలు చెప్పాలా. మన ముఖ్యమంత్రి గారు డాక్రా మహిళల ఒక మీటింగ్ పెట్టిండ్రు. ఇందిరా మహిళా సొసైటీ పేరు మీద మీరు అందరూ చాలామంది వెళ్ళి ఉంటారు. మన కాన్ఫరెన్స్ కూడా చాలామంది వెళ్ళిండ్రు. మీకు అందరూ ఇక్కడ ముఖ్యంగా ఇప్పుడు మహిళల గురించి నేను చెప్పదలుచుకున్నా. మీకు అందరూ కూడా తెలిసి వాళ్ళ ఆర్టీసీ బస్సులు మహిళా సంఘాలకు దగ్గర 1000 బస్సులు, ఎంత 1000 బస్సులు, ఆర్టీసీ బస్సులు, ఎలక్ట్రానిక్ బస్సులు మహిళా సంఘాలకు కొనిచ్చి మిత్తి లేకుండా డబ్బులు ఇచ్చి ఇవాళ మొన్న ముఖ్యమంత్రి గారు 150 బస్సులు మనం ఇనాగ్రేషన్ చేశారు. ఇంకా మిగతా 850 బస్సులు మనం వరుసగా కొంటా ఉన్నాం. అది మహిళా సంఘాలకు ఇవ్వాలని. అంటే బస్సులకు ఓనర్లు మీరే, మీ సంఘం ద్వారా బస్సు కొంటారు, కొని ఆర్టీసీకి అద్దెకిస్తారు. వాళ్ళు ఒక డ్రైవర్ను పెట్టుకుంటారు. ఇక ఇప్పుడైతే మీకు అందరూ తెలుసు, ఇప్పుడు మహిళలకైతే మీకు ఉచితంగా ప్రయాణం, మీ బస్సులో మీరు ఫ్రీగా తిరగవచ్చు. మళ్ళీ మీకు మిత్తి వస్తుంది, అంటే ఇంట్రెస్ట్ వస్తుంది. మీ డబ్బులు ఆర్టీసీ పే చేస్తుంది, ఆర్టీసీకి గవర్నమెంట్ పే చేస్తుంది. మీకు అందరూ కూడా తెలుసు, ఇవాళ మనకు 15 నెలలు అయింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి, ఇందిరమ్మ రాజ్యం వచ్చి మరి పెద్దలు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వం నడుస్తున్నది. ఇప్పుడు మీకు అందరూ కూడా తెలుసు, 15 నెలల నుండి ఏ ఒక్క మహిళకు కూడా టికెట్ తీసుకోలేవారు. మీకు దగ్గర ఒక సంవత్సరంలోనే 4000 పైచీలకు డబ్బులు, 4000 కోట్లు, ఎంత 4000 కోట్లు ఇవాళ ఆర్టీసీకి ప్రభుత్వం మీ తరఫున పే చేసింది. ఆర్టీసీ ఫ్రీ అయ్యేది కదా, ఆర్టీసీ ఫ్రీ ఇస్తే ఆర్టీసీ అమ్ముపోతుంది కదా, లాస్ట్లో పోతుంది. మీ కొరకు ప్రభుత్వము ఆర్టీసీకి డబ్బులు కడుతుంది. ఇవాళ అందుకని ఆర్టీసీ ఇవాళ మంచిగా ఉంది, టైంకు జీతాలు ఇస్తున్నాం, ఇంకా మనం కొత్త బస్సులు కూడా కొనగలుగుతున్నాం. మీకు ఇవాళ ఒక ఆర్టీసీ బస్సులే కాదు, మీ మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సులు కొనడమే కాదు, ఇవాళ ఇంకా సోలార్ ఎనర్జీ అంటారు మనకు, ఇది సౌరశక్తి. మీ అందరూ చాలామంది ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఉన్నారు. సోలార్ ఎనర్జీలో కూడా అదానీ అంబానీతో పోటీ పడే విధంగా ఒక 1000 మెగావాట్లు, 1000 మెగావాట్లు అంటే ఎంతో తెలుసా? మన మొత్తం నిజామాబాద్ జిల్లాకు సరిపోతుంది. ఇలా మొత్తం మన తెలంగాణలో వాడుకునేదే 9000 మెగావాట్లు. అంటే ఇక చూడండి, హైదరాబాద్ సిటీ వస్తుంటే దానికి సరిపోయేంత కరెంటు మీ మహిళా సంఘాల ద్వారా, సోలార్ ఉత్పత్తి ద్వారా మీకు లోన్లు ఇచ్చి ఇంతే మిత్తి లేకుండా మీ ద్వారా కరెంటు ప్రొడ్యూస్ చేయాలని చెప్పి ప్రభుత్వం యొక్క ఆలోచన. 1000 మెగావాట్ల సోలార్ ఎనర్జీ మహిళా సంఘాల ద్వారా వాళ్ళకి లోన్లు ఇచ్చి మీ ద్వారా సోలార్ ఎనర్జీ ప్లాంట్ని పెట్టి ఆ కరెంటును ప్రభుత్వం కొంటుంది. అంటే మనకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కొంటారు. మీకు నెల ఆదాయం వస్తుంది. దానికి దగ్గర 45 to 50% సబ్సిడీ ఉంటుంది మీకు. మళ్ళీ ఇచ్చిన డబ్బు కూడా మిత్తి ఉండదు. ఇవాళ ఎనర్జీ ప్రొడక్షన్లో కానీ, మరి ఆర్టీసీ బస్సులో ఓనర్షిప్ కానీ, ఇంకా రాబోయే కాలంలో పెట్రోల్ బంకులు కూడా, ఇది కొత్తగా ఇంతకుముందు ఏ గవర్నమెంట్ చేయాలో మీరు. అందుకని ఇక్కడ ఎక్కువ మంది మహిళలు ఉన్నారు కాబట్టి చెప్తా ఉన్నా, మీకు తెలిసి ఉండాలా.
ఇవాళ పెట్రోల్ బంకులు కూడా మహిళా సంఘాలకు ఇవ్వబోతున్నాము. పెట్రోల్ బంక్ ఓనర్స్ కూడా మీరే. ఇప్పుడు దర్పల్లిలో మీరు పెట్రోల్ బంక్ పెట్టుకుంటే మీ సంఘం ద్వారా మీకే ఆదాయం. తర్వాత ఇవాళ ఇంకా పేపర్లు ఇవాళ కూడా చదివినాం, ఇప్పుడు ఇంప్లిమెంట్ కాబోతున్నది త్వరలోనే. మన పిల్లలు హాస్టల్లో చదువుకుంటారు, ఇప్పుడు మధ్యాహ్న భోజనం పెడుతుంటాం. తర్వాత ఇప్పుడు గురుకుల పాఠశాలలు ఉన్నాయా, ఎస్సీ ఎస్టీ బీసీ వెల్ఫేర్ పాఠశాలలు ఉన్నాయా, వాళ్ళకైతే రెసిడెన్షియల్ హాస్టళ్ళలో పొద్దున బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, సాయంత్రం డిన్నర్ 3 పూటలు పెడతారా లేదా రెసిడెన్షియల్ పిల్లలకు. మనకు స్కూల్ పోయే పిల్లలకేమో మధ్యాహ్న భోజనం పెడతాం. ఇవన్నీ కూడా మహిళా సంఘాలకే ఇస్తున్నాం. ఇప్పుడు ఇంతకుముందు ప్రైవేట్లో ఒక ఏజెన్సీ ఉంటుండే, ఒక ఏజెన్సీకి ఇచ్చేసి ఒక రెసిడెన్షియల్ స్కూల్ ఎంతమంది ఉంటారు మీకు తెలుసు కదా, 450 నుండి 500 మంది పిల్లలు ఉంటారు. 500 మంది పిల్లలకు భోజనం పెట్టేది ఇంతకుముందు ప్రైవేట్ ఏజెన్సీకి వాళ్ళకి నెల కింద ఇచ్చేటోళ్ళు. ఇప్పుడు వాళ్ళకి లేకుండా మహిళా సంఘాలకే ఇవ్వాలని, మహిళా సంఘాల ద్వారానే వాళ్ళకి మిడ్ డే మీల్ కానీ తర్వాత భోజన సదుపాయాలు అవన్నీ కూడా మీకే అందరిపి. కూరగాయలు మీరే సప్లై చేయాలి, బియ్యం మీరే సప్లై చేయాలి, వంట మీరే పెట్టాలా, మీ పిల్లలకు మీరే. అక్కడ మీ పిల్లలు కూడా చదువుకొని ఉంటారు. అక్కడ మనకు దర్పల్లి ఇందులో వాయిల్ ఉన్నది, దిష్పల్లి ఉంది, మీ పిల్లలు చదువుకుంటారు కదా, అక్కడ మీరే ఓనర్లు. ఇవాళ రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో కూడా మధ్యాహ్న భోజన పథకము మహిళా సంఘాలకే అప్పయిపోతా ఉన్నాము. అదేవిధంగా ఇవాళ ఒకటని కాదు, మీరు ఏదైనా ఇప్పుడు మన స్కూల్ పిల్లలు స్కూల్ డ్రెస్లు ఎవరు కుట్టిరు, మీరే కుట్టిరు అన్ని ఊళ్ళల్లో. ఇంతకుముందు కార్పొరేషన్ వాళ్ళకి వేరే కంపెనీ వాళ్ళకి ఇచ్చేస్తుంటే సిరిసిల్ల పద్మశాలి దగ్గర బట్ట కొంటుంది గవర్నమెంట్, ఇక్కడ ఇచ్చేస్తుండ్రి వాళ్ళకు 50 రూపాయలు ఇస్తుంది. ఇవాళ మహిళా సంఘాలకు ఇచ్చి ఒక్కొక్క డ్రెస్కు 70 రూపాయలు చొప్పున ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు. మీ పిల్లలు ప్రతి మోడర్న్ స్కూల్లో కానీ ప్రతి స్కూల్లో యూనిఫామ్స్ మీ మహిళా సంఘాల ద్వారానే కుట్టించి 70 రూపాయలు ఒక డ్రెస్కి ఇచ్చేసి ప్రతి పిల్లవానికి పిల్లకి అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ 2 డ్రెస్లు ఇచ్చింది. ఇవాళ మీరు చూడండి, అంటే ఇవంతా అదేవిధంగా ఇవాళ రాబోయే కాలంలో ఇంకా అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటిది, మన దగ్గర దగ్గర కోటి కుటుంబాలు ఉన్నాయి. మన తెలంగాణ 4 కోట్ల జనాభా, అంటే ఒక ఇంటికి 4 అనుకున్నా 4 కోట్ల జనాభా, అంటే 1 కోటి ఇండ్లు ఉన్నాయి. దాంట్లో భార్య భర్త 2 పిల్లలు అనుకుంటే 1 కోటి మంది మహిళలు ఉంటారు. ఇవాళ మనకు డాక్రా సంఘాలలో ఆల్రెడీ 67 లక్షల దగ్గర 70 లక్షల మంది మహిళా సంఘాలలో మనం మెంబర్షిప్ అయి ఉన్నారు. అయితే ఇంకా 30 లక్షల మందిని కూడా మహిళా సంఘాలలో చేర్చుకొని వాళ్ళకు కూడా లోన్లు ఇచ్చి వాళ్ళు కూడా ఏదో రకంగా, అంటే కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా ఉన్నారు, వచ్చి కొంతమంది టీచర్లు ఉన్నారు, కొంతమంది ఆఫీసర్లు ఉన్నారు, కొంతమంది మనకు కంప్యూటర్ సైన్స్ చేసుకొని ప్రైవేట్ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు. అందరికీ కాకుండా ఇంకా మనం మెంబర్షిప్ చేసుకొని 1 కోటి మంది మహిళలు తెలంగాణలో ఉన్నాళ్ళే 1 కోటి మంది మహిళలు ఉన్నారు. అంటే పిల్లలు కాకుండా మగవాళ్ళు కాకుండా అందాజ లెక్క ప్రకారం 1 కోటి మంది మహిళలు ఉన్నారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలని 1 లక్ష కోట్లు, నేను అర్థం చేసుకోండి, 1 లక్ష కోట్ల రూపాయలు ఇవాళ మనము మన ప్రభుత్వం తరఫున బ్యాంకులకు వెళ్ళి రుణాలు తీసుకొని మీకు మితి లేకుండా రుణాలు ఇస్తున్నది గవర్నమెంట్. గతంలో మీకు కేసీఆర్ ఎట్లా టోపీ పెట్టిండో మీకు అందరు కూడా తెలుసు. చారాన మిత్త అన్నాడు, అది బాగా కలిసి పారనేది మళ్ళీ మీరే కట్టిన ఉంది. ఒకటి కూడా జరగాలి అప్పుడు అనుకున్నది. ఇవాళ మహిళా సంఘాల పట్ల నిజంగా మహిళలు అంటే ఎవరు, ఒక శక్తి స్వరూపం. మరి ఇవాళ ఇందిరమ్మ రాజ్యంలో మహిళలు ఆనందంగా ఉండాలి. మహిళల చేతిలో డబ్బులు ఉంటేనే కుటుంబం బాగుపడుతుంది. మీరు ప్రతిదానికి మీ పిల్లల మీదనో మీ భర్త మీదనో లేకుంటే తల్లిదండ్రుల మీదనో ఆధారపడకుండా మీ సొంత చేతుల మీద మీరు ఎవరి మీద ఆధారపడకుండా మీ ఖర్చులకు మీరు సంపాదించుకునేటట్టు ఉండాలి. మీరైతేనే కుటుంబాన్ని బాగా చూసుకుంటారు. మగవాళ్ళకి జీతం వచ్చిందనుకో 20 రోజులైనా అయిపోతుంది. అదే ఆడవాళ్ళ జీతం వస్తే నెల 15 రోజులైనా అట్టనే ఉంటాయి పర్సులో పైసలు. ఎందుకంటే మీరు మీ చేతిలో ఇల్లు తాళాలు ఉంటేనే ఇంట్లో 3 పూటలు తిండి దొరుకుతుంది, అన్ని కరెంట్ ఉంటుంది, సిలిండర్ ఉంటుంది. అందుకని ఇప్పుడు సిలిండర్ కూడా ఏం చేసాము, 500 రూపాయలకే సిలిండర్ ఇస్తున్నాము. కొంతమందికి రాలేదు, వచ్చి ఇప్పుడు ఆ లింక్ కూడా ఓపెన్ అవుతుంది. ఎవరైనా రాని వాళ్ళు ఉంటే కూడా మీ గ్రామాలలో మా కాంగ్రెస్ నాయకులకు మేము చెప్తాము, మీరు ఎవరైతే సిలిండర్ 500 రూపాయలు మీకు వస్తలేదో 500కే వస్తలేదు అంటే ఇప్పుడు మనం మొత్తం కడుతున్నాం. ఇప్పుడు 500 రూపాయలు పట్టుకొని మిగతా అమౌంట్ బ్యాలెన్స్ పంపిస్తారు వాళ్ళు మన బ్యాంకులో. అయితే కొంతమందికి వస్తలేవు. ఎందుకు వస్తలేవు అంటే ఒకసారి మీ బ్యాంకులో మీ లింక్ సరిగా లేక, కేవైసీ సరిగా లేక, లేదంటే ఇంకా కారణాలతో మీ దగ్గర సిలిండర్ నంబరో లేకుంటే ఆధార్ నంబరో లేకుంటే బ్యాంక్ అకౌంట్ నంబరో ఏదో తప్పు ఉండడం వల్ల ఒకసారి లింకు అయితే లేదు. దానికి కూడా మేము అన్ని గ్రామాలలో మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మా కాంగ్రెస్ నాయకులకు చెప్తాము,
మీరు ఎవరికైతే 500 రూపాయల సిలిండర్ వస్తలేదో, ఎవరికైతే 200 యూనిట్ల కరెంటు ఫ్రీగా వస్తలేదో వాళ్ళందరూ కూడా మా కాంగ్రెస్ నాయకుల దగ్గర మీరు ఒక అంటే పెట్టుకొని పేరు రాపియండి. వాళ్ళందరూ కూడా మేము 200 యూనిట్ల కరెంటు మరి 500 రూపాయలకు సిలిండర్ మీకు ఇచ్చేటట్టు మేము చేపిస్తాం. అది కూడా మహిళల కొరకే. ఇవాళ మన నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇండ్లు కూడా వచ్చినాయి. వారం 10 రోజుల్లోనే మేము లబ్ధిదారులు కూడా ఎక్కువ చేస్తున్నాం. మీకు అందరూ కూడా తెలుసు, మొన్నటిదాకా అన్ని గ్రామాలలో సర్వేలు అయినాయి. మనకి ఇప్పుడు మోడల్ విలేజ్ కింద మనకు ప్రతి మండలానికి ఒక్కొక్కటి, ఇప్పుడు దరిపల్లి ఉందనుకో సీతాపేట, అదేవిధంగా డిస్పల్లి, కమలాపూరు, జకరన్పల్లి, నారాయణపేట, నిజామాబాద్ రూరల్, మల్కాపూర్, మోపాల, నర్సింగ్పల్లి, ఇట్లా ఒక్కొక్క గ్రామంలో అందరికి ఇల్లు లేని అందరికి కూడా మేము ఆ రోజు మీటింగ్లు పెట్టి ప్రొసీడింగ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇలా ఇందిరమ్మ ఇండ్లు ముగ్గు కూడా పోసుకున్నారు వాళ్ళందరూ. ప్రతి ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు కట్టిస్తాం, 5 లక్షల రూపాయలు ఇస్తాం. ఇల్లు లేని వాళ్ళకు ఒకవేళ ప్లాట్లు లేవనుకో ప్లాట్లు కూడా ఇస్తాం. రెండో ఫేజ్లో రెండో పెడతారు, ఇప్పుడే రాదు. మనకు వచ్చినాయి 3500 ఇల్లు. కాబట్టి మనకి ఇల్లు 10 ఏళ్ళ నుండి కేసీఆర్ ఇండ్లు ఇవ్వలేదు కాబట్టి, 10 ఏళ్ళ నుండి రేషన్ కార్డులు ఇవ్వలేదు కాబట్టి వాళ్ళ డిమాండ్ బాగున్నాయి. దగ్గర 40 లక్షల రేషన్ కార్డులు అడుగుతున్నారు. ఒక 20,000 మంది ఇల్లు కట్టుకుంటామని అడుగుతున్నారు. ఒక 3-4 ఏళ్ళలో అందరికీ ఇల్లు కట్టిస్తాం. ప్లాట్లు లేని వాళ్ళకి కూడా ప్లాట్లు ఇప్పిస్తాము. ఇప్పించి వాళ్ళకి ఆ ప్లాట్లలో ఇల్లు కట్టుకున్నట్టు మీరే కట్టుకోవాలి. ఇందులో అంటే గవర్నమెంట్ కట్టేది మీ ఇష్టం ఉన్నట్టు. మీ దగ్గర ఇంకొక 3 లక్షలు 4 లక్షలు ఉన్నాయనుకో, ఈ 5 లక్షలు కట్టుకొని 8 లక్షలకు మంచిగా 3 ఇల్లు కట్టుకోవచ్చు. అట్లా ఇందిరమ్మ ఇళ్ళ పథకం కూడా స్టార్ట్ అయింది. అది కూడా ముఖ్యంగా మీ మహిళల పేరు మీదనే ఇందిరమ్మ ఇల్లు వస్తుంది. మీ భర్త పేరు మీద కాదు, మీ పిల్లల పేరు మీద కాదు. మహిళలే ఓనర్లు. మీ ఇంట్లో వాళ్ళు ఎవరు అమ్ముకోవడానికి లేదు. ఇంకెవరు తెల్లారి భర్త తాగొచ్చి ఇంకేదైనా ఇల్లు అమ్ముకుంటా అంటే ఊకునేది లేదు. అది మీకే పెద్దరిక, మీకే యజమానులు మీరే. అందుకని అంటే ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం మీరు ఆలోచించండి. ఇవాళ మరి ఆర్టీసీ బస్సు ఉచితంగా ఇస్తున్నాము, 200 యూనిట్ల కరెంటు మనము మీకు అందరూ రైతు బిడ్డలే ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి సంతకం ఏం పెట్టిండు, రైతులకు కరెంటు ఉచిత కరెంటు ఇస్తామని చెప్పి 2004లో, ఇప్పుడు కాదు, ఇస్తుంది పిల్లలప్పుడు పుట్టలేదు ఇంకా, 2004లో చెప్పేది. 2004 అంటే 25 ఉన్నాం. 20 నుండి మనం కరెంటు ఫ్రీ ఇస్తున్నాం. దాన్ని కేసీఆర్ కూడా కంటిన్యూ చేసిండు. అది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉచితంగా ఇస్తున్నారు కాబట్టి ఇంకా మళ్ళీ ఛార్జ్ చేస్తే ఊరుకోరు. కాబట్టి కరెంటు ఎలక్ట్రిసిటీ మొత్తం కూడా రైతులకు ఉచిత కరెంటు ఇచ్చిన తర్వాత ఇవాళ మళ్ళీ ఇండ్లకు కూడా ఫ్రీ ఇస్తున్నాం. మొట్టమొదటిసారి ఇవాళ 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తున్నాం. సో ఒక రకంగా ఇవాళ అందరు కూడా సన్న బియ్యం ఇస్తూ ఉన్నాం. ఇవాళ రాబోయే కాలంలో మీకు అందరు కూడా రేషన్ కార్డులు వస్తాయి. మీకు అందరు తెలుసు 10 ఏళ్ళ నుండి రేషన్ కార్డు రాలే. ఏమైంది, మన పిల్లలకు పెరిగిన వాళ్ళు పెళ్ళిళ్ళు అయినాయి, వాళ్ళు సపరేట్ కుటుంబాలు అయినాయి. మరి ఇప్పుడు వాళ్ళకు రేషన్ కార్డులు కావాలి కదా. సో ఇవాళ అందరు కూడా రేషన్ కార్డులు ఇవ్వబోతా ఉన్నాం. ఒక నెల రోజులలోనే అందరికి కూడా డిజిటల్ కార్డు ఉంటుంది. అది డిజిటల్ కార్డు అంటే దాంట్లో మీ డేటా మొత్తం ఉంటుంది. డేటా అంటే మీ పిల్లలు, మీకు సంబంధించిన వివరాలు అన్నీ ఉంటాయి. ఏదైనా దవాఖానకు పోయినా ఆ కార్డు చూపిస్తే మీకు ఆరోగ్యశ్రీ పనిచేస్తుంది. అన్ని విధాలుగా ఆర్టీసీ బస్సులు పనిచేస్తుంది, తెల్లారి రేషన్ బియ్యంకి పనిచేస్తుంది, ఇంకా ఏదైనా ఇందిరమ్మ ఇల్లుకి పనిచేస్తుంది. అన్నిటికీ ఒకటే కార్డు. ఆ కార్డు మనం త్వరలోనే ఒక నెల రోజుల్లో ఇవ్వబోతున్నాం. ఆ కార్డు వచ్చిన తర్వాత మీకు అందరు కూడా ఇవాళ మనం ఏం చేస్తున్నాం, దొడ్డు బియ్యం వస్తున్నది ఇంటికి 6 కిలోలు, మనిషికి 6 కిలోలు అని ఏం చేస్తున్నాము, బియ్యం రాగానే ఇంట్లో కూడా తీసుకుపోతున్నాం, ఇంటి ముందర పెడుతున్నాం. ఓడు వస్తున్నాడు తీసుకుపోతున్నాడు, ఎటు అమ్ముకుంటున్నాడో మీకు అందరు కూడా తెలుసు కదా. ఇప్పుడు నాతో ఎందుకు చెప్పిస్తారు, ఆ ప్రాబ్లం ఉండద్దు. ఇలా నేను సన్న బియ్యం తింటున్నా, మీరు ఎందుకు సన్న బియ్యం తినద్దు అని చెప్పి ముఖ్యమంత్రి గారి ఆలోచనలు. ఇలా సన్న బియ్యమే ప్రతి ఒక్కరికి 6 కిలోల చొప్పున, ఇంట్లో 10 మంది ఉంటే 60 కిలోలు ఇస్తాం, 5 ఉంటే 30 కిలోలు ఇస్తాం. ఎవ్వరికి కూడా లేదు. చిన్న పిల్లలకైనా 6 కిలోల బియ్యం ఇస్తాము. ఒక్కొక్క మనిషికి 6 కిలోలు సన్న బియ్యము ఇస్తున్నాం. మనకి సన్న బియ్యం ఇలా తక్కువ పండిస్తున్నారు రైతులు అని చెప్పి మీకు అందరూ కూడా తెలుసు. పోయినసారి సన్న బియ్యంకు 500 రూపాయలు వడ్లకు ఎక్కువ బోనస్ ఇస్తామని చెప్పి బోనస్ ఇచ్చినాం. ఇవాళ మనం యాసంగి చూస్తే మీరు అందరూ కూడా పల్లెటూరు వాసులే కాబట్టి యాసంగి చూస్తే 100% సన్నమట్లే చేసారు. ఎందుకు, బోనస్ వస్తుంది, మనకు 500 రూపాయలు ప్లస్ వస్తుంది, లాభం అవుతుంది. ఒక ఎకరానికి 15,000 లాభం అవుతుంది సన్నమట్లు అంటే. ఒక ఎకరానికి ఎంత పడుతుంది మీకు తెలుసు కదా, 25 క్వింటాలు వడ్డు పడుతుంది. 25 క్వింటాలు ఇంటూ 500 అంటే ఎంత అవుతుంది, 12,500 రూపాయలు అవుతుంది. ఆ 2 పంటలకు ఎంత అవుతుంది, 25,000 రూపాయలు మీకు లాభం వచ్చినట్టేనా లేదా పండించిన పంట మీద. మరి ఇది ప్రభుత్వం యొక్క ఆలోచన. ఇలా మీకు సన్న బియ్యం ఇస్తూ ఉన్నాం, రేషన్ కార్డులు ఇస్తున్నాం, ఆరోగ్యశ్రీ కూడా మీకు 10 లక్షల వరకు పెంచినాం. ఇట్లా మహిళల పట్ల, మహిళలు అన్నది ఇవాళ సమాజంలో సగభాగం కాదు. మీరు ఇవాళ 52% మీరే ఉన్నారు, 48% మగవాళ్ళు ఉన్నారు. ఇక మగవాళ్ళ సంగతి తెలుసు కదా, వాళ్ళందరూ కూడా
ఇట్లా చాలామంది పాపం బతుకు దగ్గరకు దుబాయ్ పోతున్నారు, ఇంకేటో పోతున్నారు, లేకుంటే ఉద్యోగం ఇస్తే బయటకు పోతూ ఉన్నారు. కాబట్టి ఎక్కువ ఇల్లు అనేది మీరే నడిపిస్తారు కాబట్టి మీ చేతిలోనే అన్ని పెడితే ఇంటి యజమాని మీరే ఉండాలి, మీకే తాళం చేతులు ఇస్తే ఇల్లు సురక్షితంగా ఉంటుందని చెప్పి భావించి ప్రభుత్వం ఇట్లా చేస్తూ ఉన్నది. ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకున్నాం మీకు. ఇప్పుడు మన ప్రాంతాలలో దగ్గర 15,000 మంది, మన నియోజకవర్గంలో ఆ 7 మండలాలలోనే మేము లెక్క తీస్తే 15,000 మంది కుటుంబాల నుండి భార్య పిల్లలు వదిలేసి గల్ఫ్లో దుబాయ్లో జీతం చేసుకొని బతుకుతూ ఉన్నారు. వాళ్ళు కొన్ని కారణాల వల్ల అక్కడ అకాలంగా మరణం చెందుతూ ఉన్నారు. ఆరోగ్యం బాగలేకనో లేకుంటే రోడ్ యాక్సిడెంట్ అయ్యో ఏదో అయ్యి వాళ్ళని ఆదుకోవాలని కూడా ఆలోచన చేసి ప్రభుత్వం ఇలా 5 లక్షల రూపాయలు ఎక్స్క్యూషన్ ఇస్తున్నది. ఎవరైనా అకాల మరణం దుబాయ్లో పోతే మన నియోజకవర్గంలోనే మన 12 మందికి వచ్చిన 60 లక్షల రూపాయలు మేమే పంచినాం. ఒక్కొక్క కుటుంబానికి ఎవరైతే దుబాయ్లో చనిపోయినారో వాళ్ళకు ఇండియాకు శవం తీసుకొచ్చి మరి ఇక్కడ ఎయిర్పోర్ట్ నుండి కూడా ఫ్రీగా అంబులెన్స్ అరేంజ్ చేసి మరి అన్నీ వేయించి వాళ్ళకు 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ స్కీమ్ కూడా ప్రభుత్వంది మరి కుటుంబాలను ఆదుకోవాలని. దాంతోపాటు ఇలా మహిళలు ఎవరైనా దుబాయ్లో ఉన్నటువంటి మహిళలు, భర్తనేమో దుబాయ్లో ఉంటాడు, ఇక్కడ పిల్లలు భార్య ఇక్కడ ఉంటుంది, వీళ్ళని ఆదుకోవడానికి కూడా ఏదైనా అక్కడ అప్పు చేసిపోతాడు కాబట్టి అక్కడ దుర్మార్గం జరిగింది, వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవడానికి కూడా మీకు స్పెషల్గా ఇంకా లోన్స్ ఇచ్చి మళ్ళీ మీ పిల్లలకు కూడా ఫ్రీగా ఎడ్యుకేషన్ మోడల్ స్కూళ్ళల్లో కూడా ఫ్రీగా మీకు ఫీజు లేకుండా ఎడ్యుకేషన్ ఇప్పించాలని ఒక జీవో తీసుకొచ్చినాం. కాంగ్రెస్ పార్టీ మన రేవంత్ రెడ్డి గారు సార్ ఆధ్వర్యంలో, ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మీరు ఇవన్నీ గమనించండి. కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా మహిళల గురించి ఆలోచిస్తున్నది, మహిళా పక్షపాతి. ఎందుకంటే ఇందిరమ్మ రాజ్యం ఇది. ఇందిరమ్మ ఎవరు? మహిళ, ఒక ఉక్కు మహిళ. మరి వాళ్ళ సోనియా గాంధీ గారు కానీ, సోనియా గాంధీ బిడ్డ కానీ, మరి ప్రియాంక గాంధీ మహిళలు కాబట్టి వాళ్ళు ప్రత్యేకంగా మహిళల పట్ల శ్రద్ధ చూపించాలి. ఏ ప్రభుత్వం ఒక రైతులకు ఇచ్చిన రైతు భరోసా అందులో కూడా మహిళలు ఉంటారు. అంటే మహిళా రైతులు లేరా? ఉన్నారు. మరి ఏ పనైనా కానీ వాళ్ళ ప్రభుత్వం చేసే ప్రతి సంక్షేమ పథకంలో, ప్రభుత్వం చేసే ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో మహిళలు లేదే లేదు. ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటేనే మహిళల ప్రభుత్వం. మీరందరూ కూడా గ్రహించండి. ఇంకా రాబోయే కాలంలో మీరందరూ అడుగుతున్నారు, చూస్తున్నారు, నన్ను అడుగుతలేరు కానీ మరి ఏంది పెన్షన్ ఇస్తామన్నారు, ఇస్తలేరు, మరి ఇంకా ఏంది ఇంకా అంటున్నారు. ఇక మీకు అందరు కూడా మళ్ళీ చెప్పిందే చెప్పుడవుతుంది. ఇవాళ మనకు 10 ఏళ్ళు కేసీఆర్ పరిపాలించి ఏం చేసిందంటే తెలంగాణను మొత్తం అప్పులపాలు చేసిపోయిండు. 7 లక్షల కోట్లు అప్పు చేసి ఏ గూట్లో పెట్టినా అప్పే కనబడుతున్నది. ఇలా మన ఐఏఎస్ పోతే కొడుకింటికి వస్తారు చూడు అప్పులోళ్ళు, అట్లా ఉన్నది మన పరిస్థితి. అయినా కానీ ఒక్కొక్క రూపాయి ఖర్చు పెట్టకుండా మనం మిగిలిచ్చి ఇలా అప్ప చేసి చెప్పిన పనులు మహిళలకు కానీ, ఇక్కడ యువకులకు కానీ, మరి చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు చేయడానికి మనం 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఇవాళ ఇంకా జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేస్తున్నాం. ఇవాళ ఒక స్కిల్ యూనివర్సిటీ పెట్టుకున్నాం, స్పోర్ట్స్ యూనివర్సిటీ పెట్టుకున్నాం, పిల్లలు అగాధం కావద్దని. అట్లా ఈ విధంగా అన్ని విధాలుగా ఆలోచించుకుంటూ మరి చెప్పినవన్నీ ఒకటి చేస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో నేను ఇప్పుడు రేపు ఎల్లుండో అనను కానీ రాబోయే కాలంలో పెన్షన్ కూడా ఇస్తాం. మీకు అందరూ కూడా మహాలక్ష్మి స్కీమ్ కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. దేనికి? కాంగ్రెస్ పార్టీ అంటే మాట మీద ఉండే పార్టీ. ఏదో కేసీఆర్ అంటే గాలి మాటలు మాట్లాడే పార్టీ కాదు. ఎందుకంటే ఇది జవహర్లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ పెట్టినటువంటి పార్టీ. ఇది మన స్వాతంత్రం తెచ్చినటువంటి పార్టీ, మనకు తెలంగాణ ఇచ్చిన పార్టీ. మాట కొరకే అవసరం ఉంటే పానం ఇస్తాం కానీ మాట మారే పార్టీ కాదు ఇది. అన్నీ చేసి చూపిస్తున్నా. కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. మరి ఇబ్బందులు మీరు కూడా కుటుంబ సభ్యులు అయిన ప్రభుత్వం అంటే ఎవరు? మన అందరం కలిస్తేనే ప్రభుత్వం. కాబట్టి ప్రభుత్వం కొన్ని సమస్యలు ఉన్నాయి, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి కొన్ని స్కీములు ఆలస్యం అవుతున్నాయి. ఇంకోటి కూడా మీకు చెప్పదలుచుకున్నా, మేము చెప్పేది ఏదైతే ఎలక్షన్లలో అది వెంటనే చేస్తామని కాదు. మాకు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు నాకు ఎమ్మెల్యే గెలిపించారు. ఎన్ని రోజులకు గెలిపించారు? 5 ఏళ్ళకి గెలిపించారు. 5 ఏళ్ళ లోపల ఇవన్నీ చేస్తామని మేము చెప్పడం జరిగింది. సరే ఇవాళ కాకుండా ఇప్పుడు మనం వచ్చి 15 నెలలు అయింది. ఆ 15 నెలల్లో కూడా ఒకసారి ఎంపీ ఎలక్షన్ వచ్చాయి, ఒకసారి ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయి. ఈ 6 నెలలు దీంట్లోనే పోయింది. ప్రభుత్వం కార్యక్రమాలు ఏం నడవాయి గట్లా. కాబట్టి మేము ఉన్న 9 నెలలనే చాలా మటుకు మరి చేసిన కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచించుకోండి. చాలా చైతన్యమైనటువంటి మీరు మరి వాళ్ళ చెక్కులు తీసుకోండి. మరి మీ పిల్లల మీ అకౌంట్లో వేసుకోండి. మీ పిల్లలను బాగా చూసుకోండి. మీరు ఎవరైతే ఇప్పుడు పెళ్ళై చెక్కులు తీసుకుంటారో వాళ్ళందరూ కూడా మరొకసారి వాళ్ళ కుటుంబాలు బాగుండాలా, వాళ్ళ జీవితాలు బాగుండాలని చెప్పి ఆ దేవుని కోరుకుంటూ మీకు అందరూ కూడా మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాము.